పార్లమెంట్ లో ఎట్లా గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? లాస్ట్ టైం మీరు చెప్పిన దానికి ఇప్పుడు స్టిక్ అనే ఉన్నారు, పెరగచ్చా? పెరుగుతాయి, పెరిగే అవకాశం ఉంది. బట్ 17 నుంచి 19 అనేది నేను గతం నుంచి చాలా రోజుల నుంచి చెప్తున్నా. స్టిల్ అదే దానికి స్ట్రిక్ట్లీ కన్ఫైన్ టు దట్ వర్డ్. శ్రీకాకుళం, విజయనగరం కూడా మాక్సిమం ఛాన్స్ ఉంది అలయన్స్ కి. విశాఖపట్నం, అనకాపల్లి బీజేపీ, అగైన్ రాజమండ్రి కూడా బీజేపీకి ఛాన్స్ ఉంది. కాకినాడ జనసేన వచ్చే అవకాశం ఉంది. మచిలీపట్నం కూడా జనసేనకు అవకాశం ఉంది. నర్సాపురం బీజేపీకి ఛాన్స్ ఉంది. విజయవాడ 100% అక్కడ కేసినేని చిన్ని మంచి మెజారిటీతో ఆయన గెలుస్తున్నాడు. ఆయన టీడీపీ. గుంటూరు నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థి గెలుస్తున్నారు. నర్సరావుపేట కూడాను లావు శ్రీకృష్ణదేవరాయలే గెలుస్తున్నారు. నెక్స్ట్ నెల్లూరు విషయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన గెలుస్తున్నారు. హిందూపురం అండ్ చిత్తూరు అయితే మాత్రం మంచి మెజారిటీతో అక్కడ ఆయన చిత్తూరు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఆయన గెలుస్తున్నారు. నంద్యాల కూడా అవకాశం ఉంది. అదేంటంటే వీఆర్ స్టిల్ అనలైజింగ్. అక్కడ నంద్యాల గతంలో వైఎస్ఆర్సీపీకి ఉండింది. ఇప్పుడైతే మనకు చాలా వరకు అనలైజ్ చేసుకుంటుంటే డేటా తీసుకునేటప్పుడు క్రాస్ ఓటింగ్ ఫ్యాక్టర్ కూడా అక్కడ ఉంది. ఓకే, చాలా నియోజకవర్గాలు, నందికొట్కూరు, పాణ్యం, అవన్నీ కూడా క్రాస్ ఓటింగ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తర్వాత ఒంగోలు టీడీపీ గెలుస్తుంది, టీడీపీకి అవకాశం ఉంది. అమలాపురం మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తున్నారు. ఇంకా బాపట్ల కూడా గెలుస్తున్నారు. అనంతపురం ఛాన్స్ ఉంది. టైట్ అనేది కడప ఉంది. అంటే ఇంకా ఎనలైజ్ చేయలేకపోతాం ఎవరికి ఎంత పర్సంటేజ్ వరకు ఛాన్స్ ఉంది, ఎంత వరకు ఉంది అనేది. మేము ఇంకా అక్కడి వరకు వెళ్ళలేదు. షర్మిల అండ్ వర్సెస్ అవినాష్ మధ్యలో టీడీపీ అభ్యర్థి కూడా ఇక్కడ. అంటే షర్మిలకు గెలిచే అవకాశం ఎంత వరకు ఉంది? అంటే షర్మిల మూడో ప్లేయర్ ఉండిపోతుందా, లేకపోతే టాప్ 2 లో ఉంటుందా? టాప్ 2 లో ఉంటుంది. టాప్ 2 లో ఉంటుంది. పోటీ బిట్వీన్ అవినాష్ అండ్ షర్మిల అవ్వచ్చు. ఓకే, ఇంకా కొన్ని నియోజకవర్గాలు స్టిల్ అనలైజ్ చేస్తున్నాయి. వైసీపీకి ఎడ్జ్ ఉండే ఛాన్సెస్ ఉండే. వైఎస్ఆర్సీపీకి అరకు, ఏలూరు కూడా ఛాన్స్ ఉంది. 50-50లో ఎడ్జ్ అయితే వైఎస్ఆర్సీపీకి ఉంది. కర్నూలు, తిరుపతి 100% మరోసారి అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తున్నారు. తిరుపతి పోద్దా సార్? ఖచ్చితంగా పోతుంది. ఇంకా రాజంపేట ఓకే, మిథున్ రెడ్డి గెలుస్తున్నారు. ఈ 5 అనేది వాళ్ళకి డ్యామ్ షూర్. కిరణ్ కుమార్ రెడ్డి గట్టి పోటీ ఇవ్వలేకపోయడం అంటే అక్కడ ఉన్న సామాజిక వర్గ సమీకరణాలు కావచ్చు, రకరకాల సమీకరణాలు, తర్వాత బీజేపీ సింబలు, దానికి తోడు మీరు ఎప్పుడు వెళ్ళారు, ఎన్నికల హోదాలోకి ఎప్పుడు దూకారు అనేది కూడా ఇంపార్టెంటే కదా. నిత్యం ఉండటం వేరు, ఎలక్షన్ కోసం గెస్ట్ ఆర్టిస్ట్ లా పెట్టడం వేరు కదా. ఈసారి చలమల శెట్టి ఫేట్ ఈసారి కూడా మారట్లేదా? చలమల శెట్టి ఆయన పాపము అదృష్టం ఎలా వస్తుంటే ఆయన 100 కిలోమీటర్లు అటు నుంచి పరిగెత్తుంటాడు. ఆయన వాస్తవానికి ఏంటంటే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్, ఉదయ్ శ్రీనివాస్ ఈజ్ గోయింగ్ టు విన్. కొంత క్రాస్ ఓటింగ్ జరగచ్చు, రకరకాల స్పెక్యులేషన్స్ వచ్చాయి ముందు క్రాస్ ఓటింగ్ మీరు చెప్పింది వాస్తవం. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గట్టిగా నిలబడ్డాడు. ఆయన ఆ 7 సెగ్మెంట్ల విషయంలో గట్టిగా నిలబడ్డాడు. ఎక్కువ అక్కడే మీరు సెంట్రలైజ్ చేసుకుని చేశాడు, ఆయన వర్క్ చేశాడు. సో అది అగైన్ జనసేన పార్టీకే ఉంది. ఓకే, సో జనసేనకి 2 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి ఒక 2, అంతేనా? 2 నుంచి 3. 2 నుంచి 3 బీజేపీకి. అంటే అనకాపల్లి కన్ఫర్మ్, నర్సాపురం కన్ఫర్మ్, అగైన్ పురంధరేశ్వరి ఇది కూడా అవకాశం ఉంది.